ఈ 24/11/2008 సంవత్సరంలో ఇనాగరేట్ చేయబడినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ కొవ్వూరు 24/2/2009 సంవత్సరంలో చార్టర్ పొంది గత 18 సంవత్సరాలుగా కొవ్వూరు పరిసర ప్రాంతాల ప్రజలకి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ దినదినాభివృద్ధి చెందుతూ ఈ క్లబ్ ముందుకు సాగుతుంది. ఈ క్లబ్కి మన ప్రీతం నాయకులైనటువంటి పిఎంజిఎఫ్ లైన్ కొత్తపల్లి రవికుమార్ గారు, తర్వాత నేను మద్దుకూరు శ్రీహరి, మేమిద్దరం కూడా ఎక్స్టెండ్ చేసి ఈ క్లబ్ను పెట్టడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ నిడదవోలు వారు ఈ క్లబ్ను ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా చక్కని కార్యక్రమాలతో ఈ క్లబ్ ముందుకు ఇప్పటికే కాలాతీతం అవుతుంది కాబట్టి డైరెక్ట్గా మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్లబ్ కార్యదర్శి అయినటువంటి లైన్ అడ్వకేట్ యాకంటి చలపతిరావు గారు ఆహ్వానించినటువంటి అతిథులు వారిని రిసీవ్ చేసుకొని వారి వచ్చిన స్థానాల్లో కూర్చోబెట్టాల్సిన కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమానికి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు రాష్ట్ర స్టేట్ గవర్నర్ అండ్ చీఫ్ అసోసియేట్ ఎడిటర్ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. సుఖదుఖమైన సంభావంతో భరింపగల మనోబలమ సంఘము నిరుపేదలను తిరస్కరింపగా ధనానికుల ముందు మోకరిల్లగా నిలుచు బలముని దైనందిన సమస్యలకు అతీతమైన మనో నిర్మలత్మ సంఘము నా సర్వస్వము అనురాగంతో భవదాయత్నం చేయి మనోవాంఛ ప్రసాదింపు. సుబ్రహ్మణ్యం గారు పతాక వందనం చేయవలసిందిగా చేసి దాని పట్ల భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నారు. ఉత్తమ పౌరుని బాధ్యతలను నిర్వర్తించడంలో ప్రతి ఒక్కరూ ప్రదర్శించే శ్రద్ధాశక్తుల మీద దాని ప్రతిష్ట ప్రభావం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలతో లిఖించబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి సంకీర్తిని సమకూర్చు ఉత్తమ కృషి సర్పడానికి మనకు ప్రోత్సాహనాలు అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ అక్షరాల పదానుగాములమని ప్రతి ఒక్కరూ దాని ప్రభావ వైభవాలను ఉత్తేజం చేయడానికి అనువైన కృషి చేసి సభ్య దేశాలలో సగర్వంగా సమున్నతంగా అది ఎగిరేలా చేస్తామని ప్రకటిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. అందరి శాంతికి సహకరిస్తానని, ఎవరి శాంతికి భంగం కలిగించని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అందరినీ ఆశీర్వాదాల్సిందిగా కోరుతున్నాను. లయన్స్ మెంబర్స్ అందరికీ కూడా నమస్తే తెలియజేస్తాం. ఈ రోజున ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్న కొవ్వూరు లయన్స్ క్లబ్ని ముందుకు నడిపించడానికి ఎంతోమంది పాస్ట్ ప్రెసిడెంట్ చాలా కృషి చేశారు. మరి ఇక్కడ కొత్తపల్లి రవికుమార్ గారు ఈ క్లబ్ని అప్పటి నుండి కూడా ముందుండి నడిపిస్తున్నారు. అలాగే ఈ క్లబ్ మంచి పేరు ప్రఖ్యాతులకి తీసుకొచ్చిన ఘనత మరి మన మధ్యలో ఉన్న లయన్స్ మెంబర్స్
సేవా కార్యక్రమాలకి సేవా దృక్పథం కలిగిన ఎంతోమంది మన కొవ్వూరు లయన్స్ క్లబ్లో ఉన్నారు. సాంఘిక సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ప్రజలకి మరింత అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో లయన్స్ సేవా దృక్పథంతో మన మధ్యన ఈ లయన్స్ క్లబ్లు ఇంటర్నేషనల్గా ఉన్నాయి. ఇంటర్నేషనల్గా లయన్స్ క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా లయన్స్ క్లబ్లో మరి 2025-26 సంవత్సరానికి నన్ను లయన్స్ అధ్యక్షులుగా సంవత్సరం నేను ఇక్కడ కార్యక్రమాలు చేసినందుకు నాకు ఎంతో సహకారం అందించారు. అంతేకాకుండా కార్యక్రమాలు మరి పెద్దలు ముందుండి నన్ను నడిపించడానికి సహకారం అందించిన లయన్స్ క్లబ్ సభ్యులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సేవాకు దృక్పథం కలిగిన వారు అంతా కూడా లైనేజ్లో దీని ద్వారా సేవలు అందిస్తూ సమాజం పట్ల మనకున్న బాధ్యతని నిర్వర్తిస్తూ మనం అన్న కళలు సాకారం చేసుకుంటూ మానవాళి చేసే సేవ భగవంతుని సేవగా నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంతోనే మన సేవా కార్యక్రమాలకి ముందుంటున్నాం. లయన్స్ క్లబ్ ఆబ్జెక్టివ్స్ టు ప్రమోట్ గుడ్ గవర్నెన్స్ అండ్ గుడ్ సిటిజన్షిప్, టు డెవలప్ ద గుడ్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్షిప్, టు గివ్ ద ఇంపార్టెన్స్ టు ద మెంబర్స్. ఇవి కూడా లయన్స్ క్లబ్ ఆబ్జెక్టివ్స్లో ఉన్నాయి. మరి లయన్స్ క్లబ్ యొక్క ప్రధానంగా మరి మేము ఎన్నో సేవా కార్యక్రమాలని ఈ సంవత్సరం పొడవునా కూడా చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా లయన్స్ క్లబ్ స్టార్టింగ్ నుండి కూడా ఈ సంవత్సరం మరి చాలా యాక్టివ్గా కార్యక్రమాలు చేయటం జరిగింది. మరి ప్రజలందరూ కూడా మీడియా ద్వారా కూడా మీరు చూశారు. మరి ఎప్పటికప్పుడు కూడా మరి మనకి లయన్స్ క్లబ్ పట్టణంలో చేస్తున్న సేవలను మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. మరి 1/7/25 డాక్టర్స్ డే చేసి మన షకీనా గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యులకి సన్మానం చేయడం జరిగింది. అలాగే 6/7/25 జూనిసిస్ డే కూడా చేసాం. అలాగే టోటల్గా 70 పైగా కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది. అందులో భాగంగా బాగా హైలైట్ చేయడం ఏంటంటే స్టార్టింగ్లో మేము క్లబ్ స్టార్ట్ చేసిన తర్వాత 1 వీక్ అంతా కూడా ప్లాంటేషన్ మొక్కలు నాటించడం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొక్కలు నాటించడం వారం రోజులు కూడా వివిధ గ్రామాల్లో కూడా మేము నిర్వహించడం జరిగింది. మరి అలాగే కాకుండా పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల గవర్నమెంట్ హాస్పిటల్, స్కూల్స్లోను చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా మొక్కలను కూడా నాటించే కార్యక్రమం కూడా జరిగింది. అంతేకాకుండా కొవ్వూరు లయన్స్ క్లబ్ అంటేనే మరి హంగర్ కార్యక్రమాలకి చాలామంది మన మిత్రులు ఇక్కడ వారి బర్త్డేకి హంగర్ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వాళ్ళంతా కూడా సహకరించి క్లబ్కి ఎంతో సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా మనకి ఇక్కడ ఈ క్లబ్ యొక్క యాక్టివిటీస్లో ప్రధానంగా మరి ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా మరి మెంటల్ హెల్త్ మరి అదొకటి ఎక్కువగా మేము కూడా కండక్ట్ చేసాం. వాత్సల్య వృద్ధాశ్రమంలో రివ్యూ మీటింగ్ చేసి వాళ్ళ వృద్ధులకి ఏ విధంగా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవాలన్నది కూడా తెలియజేసాం. అదే కాకుండా విద్యాదానం మరి మన క్లబ్ మెంబర్స్ చదువుకునే విద్యార్థులకు ఫీజులు కట్టి వాళ్ళు కూడా పొద్దు తీసుకెళ్ళడం జరిగింది. అంతే 1 నెలంతా కూడా డెప్టీ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఈ విధంగా లయన్స్ క్లబ్ కొవ్వూరు ఎన్నో సేవాకార్యం చేసిందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ కొట్టడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు. మీరు చేసిన కార్యక్రమాలన్నీ కూడా చక్కగా విశదీకరించారు. ఇప్పుడు సెక్రటరీ గారు యాగంటి చలపతి ఇంటర్నేషనల్ జ్యూస్ మరి డిస్ట్రిక్ట్ జ్యూస్ జమ చేయడం జరిగింది. అలాగే అన్ని క్యాలెండర్ ఈవెంట్స్ కూడా చేయడం జరిగింది. అలాగే 26-27 సంబంధించిన ఇంటర్నేషనల్ జ్యూస్ మరి డిస్ట్రిక్ట్ జ్యూస్ కూడా పూర్తిగా చెల్లించడం జరిగింది. అలాగే 25-26 సంవత్సరాలకు అన్ని విధాలు సహకరించిన నా క్లబ్ లైన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం కల్పించిన మాస్టర్ ఆఫ్ సర్ని వారికి ధన్యవాదాలు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చక్కగా వారు రాని కారణంగా పాలెంపాటి చిన్నబాబు చౌదరి గారిని ట్రెజరీ రిపోర్ట్ అందించవలసిందిగా కోరుతున్నాను. ఆ బ్యాలెన్స్ షీట్, ఈ సంవత్సరం బ్యాలెన్స్ షీట్ కూడా చెప్పేస్తున్నాను. ముందుగా నా 24-25 బ్యాలెన్స్ షీట్ చెప్తున్నాను. 6/7/2024కి బ్యాంక్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ 60,460 ఉంది. తర్వాత కంటిపూడి గోపిచంద్ మెంబర్షిప్ రుసుము 10,000 జమ అయింది. తర్వాత పి సర్వేశ్వరరావు గారు 9/7/24న జన్మదిన సందర్భంగా సర్వీస్ నిమిత్తం 5,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత పాలెంపాటి చంద్రబాబు చౌదరి 15/7/2024న 10,000 రూపాయలు సర్వీస్కి ఇచ్చారు. 21/2025న బ్యాంకి వెంకట్రావు గారు మెంబర్గా జాయిన్ అయినందుకు మెంబర్షిప్ రుసుము 7200 జమ చేశారు. అలాగే ఆ రోజు బ్యాంక్ ఇంట్రెస్ట్ రూపాయి కూడా జమ అయింది. టోటల్ వెరసి 92,662 రూపాయలు 10 పైసలు అయింది. 2025 మే నెల 24వ తారీఖు నుంచి 29/7/2025 వరకు సభ్యుల యొక్క రుసుము 3,27,364 రూపాయలు బ్యాంక్ అకౌంట్ జమ అయింది. టోటల్ జమ 4,20,026 రూపాయల 10 పైసలు అయింది. ఆ సంవత్సరం ఖర్చులు మట్టి విగ్రహాలు రీఛార్జ్ గంధ రాంబాబు గారి ద్వారా చెల్లించింది 10,000 రూపాయలు. అలాగే మెసేజ్ ఛార్జెస్ ₹3.60. వ్యామ్కి వెంకటరావు గారు ఇంటర్నేషనల్ జ్యూసు 8,203 రూపాయలు. వ్యామ్కి వెంకటరావు గారు జిల్లా మెంబర్షిప్ జ్యూసు 1,347 రూపాయలు. అలాగే 19/3/2025 కట్టా నవ్య తరఫున మనం 4 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయికి విద్యార్థి కాలేజీ ఫీజు కడుతున్నాం. ఆ అమ్మాయికి 20,006 రూపాయలు కాలేజీ ఫీజు ఇంజనీరింగ్ కాలేజీకి నెప్ప చేయడం జరిగింది. 21/3/2025 మెసేజ్ ఛార్జెస్ 90 పైసలు. 16/5/2025 మెసేజ్ ఛార్జెస్ ₹2.70. అలాగే 9/7/2025న ఆ సంవత్సరం ఇప్పుడు లాస్ట్ జరగబోయే సంవత్సరానికి మెంబర్షిప్ రుసుము ఇంటర్నేషనల్ వారికి చెల్లించింది ₹2,34,574 రూపాయలు 69 పైసలు. అలాగే జిల్లా చూసు 65,876 రూపాయలు చెల్లించారు. అది కాక ఒక 5 మెంబర్లు జాయిన్ అవ్వడం వల్ల మళ్ళీ ఇంటర్నేషనల్ చూసు ఒక 21,551 రూపాయలు చెల్లించారు. జిల్లా చూసు 7,698 రూపాయలు చెల్లించారు. టోటల్ వెరసి 3,69,264 పైసలు ఉంది. అవి చెల్లించక బ్యాంక్ బ్యాలెన్స్ 50,761 పైసలు. అంటే టోటల్ జమలో ఖర్చులు జరిపి 4,20,026 రూపాయలు 10 పైసలు 2024-25కి సరిపోయింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా జొన్నగడ్డ సుబ్బరాయ చౌదరి గారు చాలా ప్రెసిడెంట్ గారు, నేను జోన్ చైర్మన్ యనమల వెంకట సుబ్రహ్మణ్యం గారు కలిసి 3 క్లబ్లకి కూడా స్పాన్సర్ చేసి 42,012 రూపాయలు స్పాన్సర్ చేసి ఆ కార్యక్రమం నిర్వహించాం లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఈ సంవత్సరం రన్నింగ్ గత సంవత్సరం 31 అంతమైన సంవత్సరానికి 1/8/2025 నాటి ఓపెనింగ్ బ్యాలెన్స్ 50,761 రూపాయలు 20 పైసలు ఉన్నది. ఆ సంవత్సరం సర్వీస్ కార్యక్రమాల నిమిత్తం కొత్తపల్లి రవికుమార్ గారు 10,000 రూపాయలు ఇచ్చారు 2/8/25న. అలాగే అదే రోజు బి సత్యస్వరూప్ గారు 5,000. అదే రోజు అల్లూరు గౌరీరావు గారు 5,000 రూపాయలు. అలాగే 5 సభ్యులు నూతనంగా జాయిన్ అయ్యారు. ఆ 22/8/2025న వారు చెల్లించిన రుసుములు 5 కలిపి 50,000. అలాగే నేను కూడా సర్వీస్ నిమిత్తం 10,000 రూపాయలు ఇచ్చాము. 18/6/2026 నుండి 11/7/2026 వరకు సభ్యత్వాల యొక్క రుసుము జమ అయింది 3,41,250 రూపాయలు. ఈ సంవత్సరానికి 2027-20 సంవత్సరానికి కొత్తపల్లి రవికుమార్ గారు 10,000 రూపాయలు ఫోన్పే ద్వారా బ్యాంక్ అకౌంట్కి జమ చేశారు. అలాగే నేను కూడా 10,000 రూపాయలు చెక్ ద్వారా బ్యాంకులో జమ చేయడం జరిగింది. అలాగే లీడర్షిప్ కోఆర్డినేటర్ గారు పుట్ట శ్రీ గారు కూడా నిన్న ఒక 5,000 రూపాయలు మన బ్యాంక్కి కూడా జమ చేశారు సర్వీస్ నిమిత్తం. టోటల్ వెరసి జమలన్నీ కూడా 4,97,011 రూపాయల 21 పైసా ఇచ్చింది. ఈ లాస్ట్ ఇయర్ ఖర్చులు
26/8/2025 ఇంటర్నేషనల్ జ్యూస్ 43,096 రూపాయలు చెల్లించాం. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి 26/8/2025 జిల్లా రుసుములు 6,711 రూపాయలు, సర్వీస్ ఛార్జీలు ₹10.20, కట్టా నవ్య కాలేజీ ఫీజు 15,406 రూపాయలు మాత్రమే చెల్లించాం. ఇంకా మిగిలిన బ్యాలెన్స్ చెల్లించాలి. అలాగే 17/4/2026న చిడిపి గ్రామంలో దొడ్డిగంట ఇస్తురాని క్యాన్సర్ పేషెంట్కు సర్వేశ్వరరావు గారు ఇచ్చిన సర్వీస్ కార్యక్రమం నుంచి ఇచ్చిన డబ్బులు 5,000 రూపాయలు క్యాన్సర్ పేషెంట్కి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. 29/6/2026 ఇంటర్నేషనల్ రుసుములు ప్రజెంట్ జరిగే వీరికి 2,33,518 రూపాయలు జూన్ నెలలో జమ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా కొంత మన బ్యాలెన్స్ క్రెడిట్ ఉండడం వల్ల ఆ అమౌంట్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ క్రెడిట్ బ్యాలెన్స్ తగ్గకుండా ఉండడం కొరకు 17/2026 సంవత్సరంలో 30,356 రూపాయలు చెల్లించాం. 17/2026 జిల్లా రుసుములు కూడా 98,004 రూపాయలు చెల్లించాం. టోటల్గా ఖర్చులు 4,32,101 రూపాయలు అయింది. ఇప్పుడు బ్యాంకు బ్యాలెన్స్ 64,910 రూపాయల 1 ఉంది. మనకి ఇంకా 5 సభ్యులు నుంచి అమౌంట్ రావాలి. సుమారుగా 32,000 రూపాయలు రావాలి. వస్తే సుమారు 96,000 చిల్లర దాకా ఆ బ్యాలెన్స్ ఉంటుంది. అలాగే ఆ సర్వీసులు కార్యక్రమం తీసేస్తే మనకి 40,000 ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్లో కూడా $354 క్రెడిట్ కనపడుతుంది. ఎందుకంటే రేపు జూన్ వచ్చాక క్రెడిట్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ కూడా కనపడుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంజీఎఫ్ లైన్ పుట్ట రామచంద్రరావు గారు సజ్జాపురం లయన్స్ క్లబ్. లైన్ ఏ బాలాజీ గారు తణుకు మైత్రి లయన్స్ క్లబ్. లైన్ వి వెంకటేశ్వరరావు చాగల్లు నెలటూరు లయన్స్ క్లబ్. లైన్ కోడి సూర్యప్రకాశ్రావు గారు చాగల్లు నెలటూరు లయన్స్ క్లబ్. లైన్ కోడి శ్రీనివాసరావు గారు చాగల్లు నెలటూరు లయన్స్ క్లబ్. లైన్ ఆళ్ళ సత్యనారాయణ గారు చాగల్లు నెల్లటూరు లయన్స్ క్లబ్. లైన్ నాగలలిత దేవరపల్లి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్. పిఎంజీఎఫ్ లైన్ కొత్తపల్లి రాకేష్ గారు నెడదవోలు లయన్స్ క్లబ్. జాస్తి వెంకటేశ్వరరావు గారు నెడదవోలు లయన్స్ క్లబ్. మాగన రామ్మూర్తి గారు తాళపూడి లయన్స్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్. తాళపూడి లయన్స్ క్లబ్ చార్టర్. కానీ మీరు అందరూ వెనకాల కూర్చుంటారు కదా, ముందంతా ఖాళీగా ముందుకు వస్తే బాగుంటుంది. సభ నిండిగా లైన్ కొఠారి వెంకటకృష్ణారావు గారు తాడేపల్లి బాబు గారు సెక్రటరీ తాళపూడి. లైన్ వివి భద్రం గారు నెడదవోలు ప్రెసిడెంట్. లైన్ కిషోర్ కుమార్ గారు నెడదవోలు. లైన్ సూర్యచంద్రరావు గారు నెడదవోలు. లైన్ బండి మల్లికార్జునరావు గారు జెడ్సీ నెడదవోలు లయన్స్ క్లబ్. లైన్ సుంకర సత్యనారాయణ గారు నెడదవోలు లయన్స్ క్లబ్. థ్యాంక్ యూ సార్. తదుపరి ఎవరైనా నెడదవోలు లయన్స్ క్లబ్ స్టార్ట్ అయిన తర్వాత చివరి వరకు కూడా మధ్యలో ఎవరు కూడా క్లాప్స్ కొట్టకూడదండి. చివరిలో నూతన కార్యవర్గం మొత్తం డిక్లేర్ చేసిన తర్వాత ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్ గారు డిక్లేర్ చేసిన తర్వాత మాత్రమే మీరు క్లాప్స్తో వాళ్ళని అభినందించవలసిందిగా కోరుతున్నాను. మన ఈ ఇన్స్టిట్యూషన్ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మన ప్రీతం నాయకులు పిఎంజీఎఫ్ లైన్ డాక్టర్ బికే పంకజాక్షి గారు. సార్ ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ మీ గురించి గారు. చాలా మందికి తెలిసి ఉండొచ్చు, ఈ ఏరియాలో అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నవారు ఎవరైనా సరే మన పంకజాక్షి గారి గురించి తెలుస్తుంది. వారి ఫాదర్ అచ్యుతం గురుస్వామిగా ఈ ఏరియా అంతా కూడా బాగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. వారి భార్య పిఎంజీఎఫ్ లైన్ శ్రీమతి గీతా పంకజ్ గారు ఇంతకుముందు నేను పరిచయం చేయడం జరిగింది. వారి కుమారుడు లైన్ ప్రణవ్ పంకజ్, వారు యుఎస్ఏలో ఇండస్ట్రియల్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వీరిది మన పంకజాక్షి గారిది వృత్తి హోమియో డాక్టర్.
ఈయన ప్రవృత్తి లైనిజం అని చెప్పాలి. అక్కడ సీట్లో కూర్చుని ఒక పక్కన పేషెంట్స్ని చూస్తుంటారు, ఇంకో పక్క నుంచి లైన్స్కి సంబంధించిన వ్యవహారాలని కూడా చూస్తుంటారు. ఈయన 2006-2007 సంవత్సరంలో ఏలూరు హేలాపురి వైభవ్ క్లబ్లో చార్టర్ మ్యాన్ ప్రెసిడెంట్గా ఆయన జాయిన్ ఆయన లైనిజంలోకి ఆహ్వానించడం జరిగింది. తర్వాత అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా దినదినప్పుడు చెప్పుకోవాలని చాలా సంవత్సరాలు ఉంది, కాలాతత్వం అయిపోతుంది కాబట్టి అంతా చెప్పట్లేదండి. మన క్లబ్కి మన జిల్లాకి పాస్ట్ గవర్నర్ గాను, తర్వాత మల్టిపుల్లో కూడా వారి సేవలు, మల్టిపుల్ కౌన్సిల్ సెక్రటరీ, మల్టిపుల్ కౌన్సిల్ ట్రెజరర్, ఇప్పుడు ఆల్ ఇండియా లయన్స్ మ్యాగజైన్కి అసోసియేట్ ఎడిటర్ కూడా వారు చేస్తున్నారు. వారికి వచ్చినటువంటి అవార్డులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఏ లైన్కి అనేటువంటి అన్ని అవార్డులు వారికి రావడం జరిగింది. వారి యొక్క లీడర్షిప్ క్వాలిటీస్లో ఎన్నో లీడర్షిప్ సెమినార్లు నిర్వర్తించడం, వర్చువల్ సెమినార్లు సమర్థవంతంగా నిర్వర్తించడంలో వారికి దిట్ట. ఎన్నో పరోక్ష సమావేశాల్లోనూ వారు పాల్గొన్నారు. కేరళ, బాలి, కంబోడియా లీడర్షిప్ టూర్లు నిర్వహించారు. ఫ్యాకల్టీగా జిల్లాలోను మల్టిపుల్ ఎస్ఎంఈలోనూ వారు అనేక కార్యక్రమాలు నిర్వర్తించి ఎంతోమంది లైన్స్కి తీర్చిదిద్ది వారి కార్యక్రమాలు చేయడం జరిగింది. వారిని ఈ నూతన కార్యక్రమం కొవ్వూరు లైన్స్ క్లబ్ నూతన కార్యక్రమం ఇన్స్టేషన్ నిర్వర్తించవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నాను. గట్టిగా సార్ నమస్తే. ఇంకొకసారి ఇంకా హుషారు వస్తుంది మనకి. నమస్తే. డన్. ముందుగా కనిపిస్తున్నటువంటి నా మెంటర్ పిహెచ్ఎఫ్ లైన్ కొత్తపల్లి రవికుమార్ గారు, వారి స్థానంలో నేను ఈరోజు ప్రతిష్టాపన కార్యక్రమం చేస్తున్నానని చెప్పి శిరస్సు వంచి వారికి నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నాను. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఇలాగా కొత్త కార్యవర్గం ప్రతిష్టాపన చేయడం, పాత కార్యవర్గం వారు కనుమరడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏ సంస్థలో కూడా ఇలా ఉండకపోవచ్చు, మన సంస్థలోనే ఈ యొక్క గౌరవం. ఎందుకంటే దాదాపు 100 ఏళ్ల ముందు మెల్విన్ జోన్స్ అనేటువంటి ఇన్సూరెన్స్ వ్యవస్థాపక ఒక బిజినెస్ చేసినటువంటి వ్యక్తి మధ్యలో పుట్టినటువంటి చిన్న ఆలోచన, మనం ఏ సమాజం నుంచి అయితే వచ్చామో ఆ సమాజానికి కొంత సేవ చేయకపోతే మన జీవితాలు ఎందుకు అని ఆ మహాశయుడు ఆశించాడు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత హెలెన్ కెల్లర్ అనేటువంటి పుట్టి అందులో అయినటువంటి ఆవిడ, మీరు చూపు కనపడిన వాళ్ళకి ఎందుకు చూపు చెప్పించడంలో మీ యొక్క ముఖ్య పాత్ర వహించకూడదు? వై డోంట్ యూ బికమ్ ద నైట్స్ ఆఫ్ బ్లైండ్ ఇన్ షోయింగ్ ద విజన్ టు ద బ్లైండ్ అని చెప్పి మనకు ఒక దిశానిర్దేశం చేశారు. అలాంటి మహోన్నతులైనటువంటి వ్యక్తుల పాదముద్రలు నడిచినటువంటి మనం నడుస్తున్నటువంటి ఏ కొవ్వూరు లయన్స్ క్లబ్ పాత ప్రెసిడెంట్, గత సంవత్సరం ప్రెసిడెంట్ ఎవరండి? ఒకసారి లేదు నిలబడతారా? నెక్స్ట్ సెక్రటరీ, అదేవిధంగా ట్రెజరర్ గారు రాలేదన్నారు. ఈ క్లబ్ని ఇంత ఉన్నత స్థానంలో, జిల్లాలోనే ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి శాశ్వత ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు చౌదరి గారు, అలాగే సుబ్రహ్మణ్యం గారు, మిగిలిన తదితర మహామహున్నటువంటి కొవ్వూరు లైన్స్ క్లబ్ చెందిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా వారి క్లబ్ని ఇంత ముందుకు తీసుకున్నందుకు కరతాళతో అభినందించబోతున్నాం. గట్టిగా కరతాళంతో ఈ పాత టీం అభినందిస్తూ మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఈ జిల్లాలోను మల్టిపుల్లోను అదేవిధంగా ఇంటర్నేషనల్ కూడా తనదైన ముద్రను చూపింది. మీ కొవ్వూరు యొక్క పాదం కీర్తిని ప్రదర్శన చేసినాము తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఎప్పుడూ ఉండే కార్యక్రమాలే, అయితే 2 స్ఫూర్తిదాయకమైనటువంటి చిన్న కథలు, ఐ థింక్ టైం ఉంటుందనే విషయంతోనే నేను ముందుకు తీసుకెళ్తున్నాను. మహారాష్ట్రలో ఒక స్త్రీ, మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ అంటారు ఆవిడ్ని, సింధు. ఆవిడ కథ జస్ట్ చాలా బ్రీఫ్గా చెప్తాను, చాలా పెద్ద కథ ఆవిడ చెప్పాలంటే చాలా బ్రీఫ్గా చెప్తాను. ఒకరోజు బాగా వర్షం పడుతున్న అర్ధరాత్రి భార్యాభర్తలు ఇద్దరు మాట అనుకున్న తర్వాత భర్త ఈవిడ్ని తన్ని ఇంటి నుంచి మడబెట్టి బయటకు గంటేశారు. పశువుల కొట్టలో వెళ్ళిపడింది. రాత్రి బయటకు వెళ్ళడానికి అర్ధరాత్రి అయింది, బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు, ఏం చేయాలో తెలియదు. అలా ఏడుస్తూ ఒక్కతే కూర్చుంది. సరే ఇంకేం గతి లేదు కదా, పుట్టింటి వాళ్ళు వెళ్తే మనకి ఏమైనా
సాయం చేయకపోతారని చెప్పి పుట్టింటి గడపకి వెళ్ళింది. మెట్టింటి నుంచి వచ్చిన పుట్టింటికి వస్తే ఏ ఆడది గౌరవంగా ఉండలేదు. ఛీ, నువ్వు మా ప్రతిష్టని పరును పోగొట్టవు, మా ఇల్లు గడప తొక్కకూడదు అని చెప్పి కొట్టారు. చీ కుక్క అని కొట్టారు. ఎవరు? భర్త అలాగే అన్నాడు, పుట్టింటి వాళ్ళు అన్నారు చీ కుక్క అన్నారు. కానీ మహారాష్ట్ర వర్డ్ అది. అన్న తర్వాత ఈ బాధతో వీడు భయపడి బాధపడి ఏం చేయాలో తెలియక రోడ్డు వెళుతుంటే ఇంకా ఆత్మహత్య ఒకటే నాకు మార్గం అని చెప్పి అనుకుంది. అప్పుడు ఇలాగా ఏదో చేద్దామని చెప్పి ఎవరినో భిక్షం అడిగితే బ్రెడ్ ముక్క ఏదో ఇచ్చారంట. ఇలా వెళుతున్నాడు, ఆవిడకి ఒక బిచ్చగాడు కనపడతాడు. కనపడి ఏమ్మా నాకు ఏదైనా ఆకలిగా ఉంది, ఏదైనా చేయంటాడు. చేసేసరికి తను తిన్న బ్రెడ్లో సగం ముక్క ఆ బిచ్చగాడికి అందజేస్తుంది. అందజేసి ఈ బిచ్చగాడు లాంటి వాళ్ళు ఎంతోమంది దీని ఆహారం లేక మన దేశంలో ఉన్నారు, వాళ్ళందరికీ నేను ఎందుకు తల్లిని అవ్వకూడదు అన్న ఒక స్ఫూర్తితో ఆవిడ అనాథలను పిల్లల్ని చేరదీసి దాదాపు 1400 మందిని చేరదీసి అన్నం పెట్టి మిగిలిన చందాలు వసూలు చేసుకునేది, అన్నం పెట్టింది, చదివించేది, పెద్ద పెద్ద పొజిషన్లు తీసుకొచ్చింది. షీస్ కాల్ ద మదర్ ఆఫ్ ఆర్ఫన్స్. ఎన్నో అవార్డులు వచ్చాయి. దాదాపు 750 అవార్డులు వచ్చాయి ఆవిడకి. ఆవిడ ఏ శ్మశానంలో వెళ్ళి పడుకుంది. ఎందుకంటే పగలంతా కూడా మగవాడితో నాకు రక్షణ లేదు, శ్మశానంలో ఆవిడ భయపడి నా యొక్క శరీరానికి ముప్పు ఉండదని చెప్పి శ్మశానంలో పడుకుంది. తర్వాత ఆ శ్మశానంలోనే హాస్టల్ నిర్మించి ఇంతమంది పిల్లలకి ఒక ఆసరా కల్పించి మదర్ ఆఫ్ ఆర్ఫన్స్గా చాలా ఖ్యాతి గరించి పద్మశ్రీ అవార్డు పుచ్చుకుందండి. ఇదంతా ఒక ఎత్తు అయితే దాని కోసం మెరుపు. చాలా ఏళ్ల తర్వాత ఒకరోజు మాసిన బట్టలతో చిరిగిపోయిన బట్టలు అది వేసుకుని అన్ని జుట్టది మాసిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చాడు. సింధు, నన్ను క్షమించు, నిన్ను చీపోని చేశాను, నాకు ఈరోజు ఏం ఆసరా లేదు, ఏం అయిపోయిన నా జీవితం లేదు అని చెప్పి అతన్ని చీప్ కుక్క అని తరిమి కొట్టినట్టు భర్తే వచ్చి ఆవిడ పాదాల దగ్గర పడి నాకు కొద్దిగా ఆశ్రయం కల్పించు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు కూడా ఏమైందంటే అతన్ని తిట్టాడు, కొట్టాడు, అయినా సరే ఆశ్రయించుకోకుండా సరే నువ్వు ఉండు, కానీ నా భర్తగా మాత్రం కాదు, ఇక్కడ అనాథల్లో నువ్వు పెద్ద కొడుకు అంతే, అలాగే ఉండని చెప్పి ఆ భర్తను కూడా చేరదీసి ఈరోజు ఈ మహిళా అమ్మలు ఎంత నిస్వార్థంగా చేస్తారో, అమ్మనే పదంగా అర్థం చెప్తారో చెప్పిన సింధు తాయికి మనస్ఫూర్తిగా అందరం కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఇక మనం ప్రతిష్టాపన కార్యక్రమానికి వెళ్తామండి. ఈసారి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ బైలాస్ అండ్ కాన్స్టిట్యూషన్స్, అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంలో సక్రమ మార్గంలో ఎన్నికబడ్డవారండి. థ్యాంక్ యూ సార్. సెక్రటరీ గారి యొక్క డైరెక్టర్స్ ఈ ఏలూరు క్లబ్ని మంచి దారిలో అందువల్ల మనం ఏ కమ్యూనిటీలో ఉన్నామో ఆ కమ్యూనిటీలోకి ఎక్కడ నిర్ణయించి మీ యొక్క క్లబ్ని మంచి పందాలు నడిపించడానికి మీరు సహాయ సహకారాలు సూచనలు అందిస్తారండి. థ్యాంక్ యూ. క్లబ్ మార్కెటింగ్ చైర్పర్సన్ లైన్ పాకా జయరామ్. నెంబర్ 1 సేవా ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంలో అంటున్నాం. మళ్ళీ ఏంటి మార్కెటింగ్? సేవకి మార్కెటింగ్ సంబంధం ఏమైనా ఉందా? ఉందండి. ఏదైనా సరే మనం ఒక బిజినెస్ చేస్తున్నా, ఒక ఏదైనా ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేసినా సరే దాన్ని మార్కెటింగ్ చేయకపోతే ఎవరికి తెలియదు. మీరు ఎంతో మంచి ఉత్పత్తిని కనుగొన్నారు, మార్కెట్ చేయకపోతే దాని ప్రయోజనం లేదు. అదేవిధంగా మీరు ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నారు, ఈ కమ్యూనిటీకి అవసరం ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఆ సేవలు మన జిల్లాకు తెలియాలి, అదేవిధంగా మన ఇంటర్నేషనల్ తెలియాలి. అలా తెలిసిందోన జిల్లాలో మిగిలిన క్లబ్లు మిమ్మల్ని చూసి వీళ్ళకన్నా బాగా చేయాలి వాళ్ళు అనుకోవడం. అదేవిధంగా మీరు ఇంకో క్లబ్ చేస్తారా? థ్యాంక్ యూ. లైన్ సర్వీస్ చైర్పర్సన్ పిఎంఎఫ్ లైన్ యనమదల వెంకట సుబ్రహ్మణ్యం. సర్వీస్ చైర్పర్సన్. సేవ లేనిదే లైనిజం లేదు, లైనిజం అంటేనే సేవ. అలాంటి సేవకి చైర్పర్సన్ మీరు. అలాంటి మీకు సేవ గురించి చెప్పడం అనేది చాలా తక్కువ అనిపిస్తుంది. యు నో ఎవ్రీథింగ్ అబౌట్ ద సర్వీస్. నాలుగుతో ముందుకెళ్ళి ఆ సేవా కార్యక్రమాలు
ప్లాన్ చేయడం, అవి ఎగ్జిక్యూట్ చేయడం, తర్వాత రిపోర్ట్ చేయడం కూడా మీ బాధ్యత. సెక్రటరీ, అడ్మినిస్ట్రేటర్, తర్వాత సర్వీస్ చేయడానికే ఈ యొక్క రిపోర్టింగ్ అధికారాలు ఉంటాయి. అవన్నీ కూడా సక్రమంగా చేస్తారండి. థ్యాంక్ యూ. క్లబ్ మెంబర్షిప్ చైర్పర్సన్. తెలీదా అందరికీ? మన సభ్యత్వంలో మన గోల్ ఏంటండి? ఒక్కసారి అందరూ కూడా రిపీట్ చేయండి. మిషన్ 1.5. యా, కొత్తగా నూతన సభ్యులను ఆహ్వానించడం, నూతన క్లబ్బులు పెట్టడం కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు కొత్తగా స్టూడెంట్ క్యాంపస్ క్లబ్స్ ఉంటాయి, వాళ్ళకి సగమే ఉంటుంది ఫీజు. అందువల్ల అలాంటి క్యాంపస్ క్లబ్లు పెట్టినట్టయితే ఎక్కువ సభ్యత్వాన్ని మనం ఎంకరేజ్ చేస్తున్నట్టు ఆ దిశలో కూడా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. చేస్తారండి అది? ఓకే. క్లబ్ అడ్మినిస్ట్రేటర్ పిఎంఎఫ్ లైన్ పాలెంపట్ చిన్నబాబు చౌదరి. అడ్మినిస్ట్రేటర్, ప్రెసిడెంట్, సెక్రటరీస్, ట్రెజరర్స్. దాని తర్వాత అదే హోదాకు 2-3 ఏళ్ళ నుంచి ఈ యొక్క అడ్మినిస్ట్రేటర్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రెసిడెంట్, సెక్రటరీస్ సేవా కార్యక్రమం డిజైన్ చేయడంలో, మెంబర్షిప్ రిపోర్ట్స్ పంపడంలో, అదేవిధంగా ఎక్కడైతే ఇంకా గుర్తించిన ప్లాన్ వీటంటే చాలా బిజీగా ఉంటారు. వాళ్ళకి ఈ రిపోర్టింగ్ కార్యక్రమం ఇబ్బంది అవుతుందేమో, సరిగ్గా రిపోర్ట్ చేయలేకపోతారేమో, వారికి సహాయంగా ఉండాలి అని చెప్పి అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ని 2-3 years బ్యాక్ మన ఇంటర్నేషనల్ పెట్టడం జరిగింది. అలాగని వాళ్ళని నేనే అడ్మినిస్ట్రేటర్ని మీకన్నా నాదే గొప్పది అని చెప్పి అనుకోకుండా వాళ్ళని కలుపుకుని అడ్మినిస్ట్రేటర్గా మీ యొక్క బాధ్యతలు ఆల్రెడీ మీరు ఈ క్లబ్ను ముందుకు నడిపిస్తున్నారు. అది కొత్త ఏం కాదు. అందుకని ఆ రిపోర్టింగ్ కూడా సక్రమంగా జరిగేట్టు చూస్తారండి. థ్యాంక్ యూ. ట్రెజరర్ రిపోర్టింగ్ చూస్తుంటే చాలా ముచ్చటేసిందండి. ట్రాన్స్పరెన్సీ, ప్రపంచంలో ట్రాన్స్పరెన్సీకి ప్రథమంగా ఉంది ఏదైనా సేవా సంస్థ అంటే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గంటాపదంగా చెప్పచ్చు. అలాంటి దాన్ని మరొకసారి రిలీజ్ చేశారు మీ యొక్క ట్రాన్స్పరెంట్ ఆఫ్ అకౌంట్స్. అదేవిధంగా ఈ వచ్చే సంవత్సరం మీ యొక్క ఖజానాని ముందుకు తీసుకెళ్తారని జాగ్రత్తగా, పొదుపుగా. థ్యాంక్ యూ సార్. సెక్రటరీ లైన్ కంటమని రమేష్ బాబు. అలాగే జాయింట్ సెక్రటరీగా ఉన్నారు సార్. రాలేదు. ఓకే. సెక్రటరీ చాలా ముఖ్యమైన పదం అండి. ఎందుకంటే జిల్లాలో నుంచి కానీ ఇంటర్నేషనల్ నుంచి కానీ వచ్చే ఒక కరెస్పాండెన్స్ అంతా కూడా మీ ద్వారానే వెళ్తుంది. మెల్విన్ జోన్స్ మహాశయుడు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ స్థాపించిన తర్వాత సెక్రటరీగా చేశాడు. ఎంతసేపు ప్రెసిడెంట్ అవ్వలేదు ఆయన. ఎందుకంటే నేను పదవే చేస్తానని చెప్పి. అందుకని ఆ సెక్రటరీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ అని చెప్పి అన్నారు. ఇంతవరకు ఇంకోటి సెక్రటరీ జనరల్ మన ఆర్గనైజేషన్ లేదు. ఆయన అడుగుజాడలో మనం వెళ్తున్నాం. అందుకని అంత ఉన్నత వ్యక్తిని మనం ఫాలో అవుతూ ఈ కార్యక్రమాలన్నీ మీరు ప్లాన్ చేసి ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంటే ముందు నోటీస్ పంపాలి, మీటింగ్ కండక్ట్ చేయాలి, తర్వాత మీటింగ్ మినిట్స్ ఇమీడియట్గా వాళ్ళకి పంపాలి. ఇవన్నీ కూడా మీ బాధ్యత. అదేవిధంగా జిల్లాతో ఏ కార్యక్రమాలు జరిగినా, జోన్ సోషల్ జరిగినా, అలాగే రీజనల్ మీటింగ్ జరిగినా, క్లబ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చే నెక్స్ట్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఇన్స్టిట్యూషన్ జరుగుతుంది 19వ తారీఖున. అలాంటి కార్యక్రమాలు కన్వెన్షన్ జరుగుతుంది. అలా ఏది జరిగినా సరే మీ క్లబ్ అందరినీ కూడా కూడగట్టుకుని మీరందరూ వాళ్ళని అందరినీ కోఆర్డినేట్ చేసుకుని తీసుకెళ్ళి అటెండ్ అవ్వాలి. అవన్నీ సక్రమంగా చేస్తారండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఈ 3 వైస్ ప్రెసిడెంట్స్ పెట్టుకున్నారు సార్. థర్డ్ వైస్ ప్రెసిడెంట్ నామాన గులిరాజు గారు, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ హుస్సేన్ గారు, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ లైన్ పల్లాలమర్రి సర్వేశ్వరరావు గారు. అయితే సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గారు మహమ్మద్ హుస్సేన్ గారు మాత్రం వచ్చేసారు. మిగతా ఇద్దరిని కూడా ఇనాబ్సెన్స్ ఇంటెక్ట్ చేయవలసింది. ఓకే. వైస్ ప్రెసిడెంట్స్ ఇంటర్నేషనల్ 3 వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఎలా చేస్తున్నారు, రేపు పొద్దున్న నేను ఈ ఆర్గనైజేషన్ ఈ క్లబ్ని ఎలా నడపాలి అని ట్రైనింగ్ అవ్వడం కోసమే మీకు ముగ్గురు పెట్టడం జరిగింది ఇంటర్నేషనల్ కూడా, అలాగే మనం కూడా. మీరు ఎప్పుడైనా సరే ప్రతి క్లబ్ మీటింగ్ కూడా అధ్యక్షత వహించేది మన ప్రెసిడెంట్ గారే. అయితే కొన్ని కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల ఆయన రాకపోయినట్టయితే క్లబ్ మీటింగ్ని మీరు ప్రెసిడెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అలా చేస్తారండి. అలాగే ఆయన కొన్ని కమిటీలు వేస్తారు, కమిటీలకి ఇన్ఛార్జ్గా మీరు మిమ్మల్ని పెడతారు. ఆ కమిటీలు ఎలా చేస్తున్నారని కూడా చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఓకే. నెక్స్ట్ ప్రెసిడెంట్ గోడపాటి వెంకట సత్యశివ ప్రసాద్ గారు.
వేడుకలు ఆనందంగా తీసుకొస్తున్నారు. అవన్నీ చేసి సక్రమంగా చేసి మీటింగ్స్ అన్ని కూడా 2 మీటింగ్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్, అలా జనరల్ బాడీ మీటింగ్ 2 మీటింగ్స్ కండక్ట్ చేసుకుని క్లబ్ని ముందుకు నడిపించడం మీరు ముఖ్య పాత్ర వహిస్తారండి. అంటే నాకు టైం బాగుంచారండి, మిమ్మల్ని అదే టైంకి మీ దగ్గర గాలినట్టు కావాలని చెప్పారు. ఐ థింక్ ఐ ఎమ్ టైం నెక్స్ట్ ఇమీడియట్ అదే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లో ఇమ్మీడియట్ రాష్ట్రంలో మన జిల్లాలో వివిధ క్లబ్ నుంచి వచ్చిన నాయకులు ఎవరు అన్నీ కూడా తెలుసుంటాయి కనుక ఎవరెవరిని ఎక్కడెక్కడ ఆహ్వానించారు, ఎక్కడెక్కడ కూర్చోబెట్టారు అన్నీ కూడా వారు తెలుసుంటాయి. అలాగే కొన్ని సేవా కార్యక్రమాలు ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయలేకపోవచ్చు. అలాంటివి ప్లాన్ చేసుకుని మీ యొక్క ఇంకా మీరు ఉండాలి, మీ పాత్ర దీంట్లో ఉండాలి. అలా చేస్తారండి అన్నీ కూడా. థ్యాంక్ యూ. కొవ్వూరు క్లబ్లో ఎక్కడైనా మీకు తెలుసున్న కమ్యూనిటీలో ఈ అవసరం ఉంది, అది మనం చేద్దాం అని చెప్పి మీరు ఆ ప్రపోజల్ ముందుకు తీసుకొస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో పెట్టి అవి అన్నీ కూడా strong, lions together as one. We are one. ఇప్పుడు ఇందాక ఇక్కడ నెలకొన్న కార్యవర్గ ప్రముఖులు, అదే లయన్స్ క్లబ్ ఆఫ్ కొవ్వూరు అందరూ కూడా మీ స్థానం లేచి నిలబడితే చిన్న ప్రేక్ష చేసి కార్యక్రమం కంటిన్యూ చేద్దామండి. అందరూ కూడా మీ స్థానం లేచి నిలబడండి సార్. ప్రెసిడెంట్ గారు, అందరూ కూడా కొవ్వూరు సభ్యులందరూ కూడా ఒక్కసారి లేచి నిలబడాల్సిందే కోరుతున్నాం. మంచి ముహూర్తంలో న్యాయం ఇవ్వాలని చెప్పి కోరారు. అది అవుతుందా, సాధ్యపడుతుందని చెప్పి భయపడిన మాట వాస్తవం. బట్ టైంను మనం కీపప్ చేసాం. ఈ యొక్క మంచి అభిజిత్ ముహూర్తం అంటారు దీన్ని. ఈ అభిజిత్ ముహూర్తంలో ఇచ్చినటువంటి కార్యక్రమం, ఈ తలపెట్టిన ఏ కార్యక్రమం కూడా ఎటువంటి అడ్డంకులు ఉండవు, నిర్విఘ్నంగా సాగుతుందని చెప్పి నమ్మకం. అదేవిధంగా లయన్స్ క్లబ్ల సమాఖ్య, ద ఇంటర్నేషనల్ అందరూ కూడా అనండి, ద ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ సభ్యుడినైన నేను, మీ పేరు చెప్పుకోండి, క్లబ్ సభ్యుడిగా, కార్యవర్గ సభ్యునిగా, సార్ మేము సేవ చేస్తాం అనే నినాదంతో అవసరమైన చోట అవసరమైన సేవ లోబడి ద ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ని ప్రపంచ ప్రభుత్వోన్నత స్థానంలో నిలపడానికి మన భారతదేశంలో గవర్నర్ పిఎల్ఎఫ్ లైన్ డాక్టర్ డి సుబ్బారావు గారికి విశ్వాసపాత్రగా లయన్స్ క్లబ్ నిబంధనలకు బైలాసన్ కాన్స్టిట్యూషన్ లోబడి ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. ఓకే సార్, ప్లీజ్ బీ సీటెడ్ సార్. ఈరోజు లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా మీ మొదటి రోజు. టుడే ద ఫస్ట్ డే ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎవ్రీ డే యూ ఓన్లీ కెన్ మేక్ ద బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మీ యొక్క మంచి సేవా వారు ప్లాన్ చేసుకుంటూ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఈ క్లబ్ ఉన్నత స్థాయికి, ఇంకా మరింత ఉన్నత స్థాయికి చేయాలని చెప్పి ఈ కొత్త కార్యవర్గానికి మనస్ఫూర్తిగా అభినందనలు చేస్తూ ఐ డిక్లేర్ ద కొవ్వూరు లయన్స్ క్లబ్ ఈస్ డ్యూట్లీ ఇన్స్టాల్డ్ ఆన్ దిస్ డే 12 Sunday 12 o'clock. Welcome. Thank you very much. And power of service we move. We are empowered to be where there's a need. Yeah. Whoa, we are the lions. Whoa, we serve. Whoa, we are the lions. Whoa, when we serve, every cry should be heard, and every tear should
should be wiped. So ప్రమాణ స్వీకర్త పిఎంజిఎఫ్ లైన్ డాక్టర్ వికే పంచాయత్ గారు, పిఎంజిఎఫ్ లైన్ కొత్తపల్లి రవికుమార్ చౌదరి గారికి, రీజియన్ చైర్పర్సన్ ఎంజిఎఫ్ లైన్లో నాకు పూర్తి సహకారములు అందజేసిన క్లబ్ పూర్వ అధ్యక్షులు మా క్లబ్ లైన్ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. మా క్లబ్కు మార్గదర్శులైన పిఎంజిఎఫ్ లైన్ కొత్తపల్లి రవికుమార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదములు. వారి అడుగులలో వారి సూచన మేరకు క్లబ్ను జిల్లా స్థాయిలో పేర్కొందిన విధముగా అన్ని క్యాలెండర్ ఈవెంట్స్, సర్వీసు కార్యక్రమాలు మా లైన్ క్లబ్ సభ్యులు ఆర్థిక సహకారంతో ముందు విధంగా నడిపిస్తామని సభాముఖంగా హామీ ఇస్తున్నాను. 2026-27 ఎకనామిక్ ఇయర్గా సంబంధించిన కొవ్వూరు లయన్స్ క్లబ్ మెంబర్స్ యొక్క మెంబర్షిప్ రుసుములు వసూలు చేసి బ్యాంకు నుండి డిపాజిట్ చేసి 2026-27 ఎకనామిక్ ఇయర్కి ఇంటర్నేషనల్ మరియు జిల్లా డ్యూస్ చెల్లించడమైనది. ఈ కార్యక్రమానికి ప్రయాసంతో వివిధ క్లబ్స్ నుంచి విచ్చేసిన లైన్ మిత్రులకు, నా సహోద్యోగులకు, మిత్రులకు, బంధువులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు నాకు ఈ అవకాశం కల్పించిన మాస్టర్ ఆఫ్ సెరమనీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. సభకు నమస్కారం. తర్వాత 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత పిండియాల కృష్ణబాబు గారు, పిండియాల చంద్రమయ్య గారు సమక్షంలో తెలుగుదేశంలో జాయిన్ అయ్యి అందులో క్రియాశీలకంగా పనిచేస్తూ 1982లో శ్రీరామ సొసైటీకి అధ్యక్షులుగా అయ్యి దగ్గర 20 సంవత్సరాలు చేసి తర్వాత జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో వైస్ చైర్మన్గా, డైరెక్టర్గా పదవులు పొంది, అలాగే మా కొవ్వూరు ది కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 48% ఎన్పిఏ ఉన్న టైంలో కృష్ణబాబు గారి బ్యాంక్ని డెవలప్ చేయాలని చెప్పి వారిని పోటీ చేయమంటే పోటీ చేసి నేటికి 24 సంవత్సరాలు దగ్గరగా అవుతుంది. ఏకగ్రీవంగా 24 సంవత్సరాల నుంచి కూడా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఉంటూ ఎన్పిఏ కూడా 3%, 2%లోకి తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఈ సంవత్సరం 1,70,00,000 లాభంతో ముందుకు నడిపిస్తున్నారు. అలాగే కూడా ఇప్పుడు శాసనసభ్యులకు కానీ నిజవర్గంలో స్థాయిలో కానీ క్రియాశీలకంగా పనిచేస్తూ నిబద్ధతగా నీతి నిజాయితీగా వెళ్తున్నారు. వారిని సభకు పరిచయం చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన మాస్టర్ సార్ వారికి నాకు అదృష్టంగా భావిస్తున్నాను. నాకు కూడా రాజకీయంగా గురువులు, అలాగే సోదర సమానులు, వారు చెప్పిన మాట కాదనకుండా నేను ముందుకెళ్తూ ఉంటాను. నేను ఈరోజు ఈ పదవిలో ఉన్నా నేను ఏ రకంగా నడవాలనేది చెప్పేది కూడా ఆయనే. మా ముగ్గురు పర్మనెంట్ క్లబ్ కట్టాలన్నా కూడా స్టాండర్డ్గా కట్టండి తప్ప టెంపరీగా కట్టొద్దని సూచనలు చేసేది కూడా ఆయనే చెప్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. అందుకు నాకు మాస్టర్ సార్ వారు నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపు సెలవు. థ్యాంక్ యూ సార్. మన ముఖ్య యొక్క ఉద్దేశాలతోటి మరి సేవను కొనసాగిస్తూ మరి లయన్స్ క్లబ్ ద్వారా అనేక మందికి సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఈ క్లబ్ కల్పించింది. ఇంటర్నేషనల్గా మరి చాలా చక్కగా మరి ప్రపంచవ్యాప్తంగా సుమారు 50,000 క్లబ్లు ఉన్నాయని తెలుస్తుంది. మరి 50,000 క్లబ్ల్లో కూడా చాలా చక్కగా అవసరం వచ్చినప్పుడు మనిషి యొక్క అవసరాన్ని, ఉపద్రవాన్ని గుర్తించి మరి వాళ్ళకి సాయం ఈ క్లబ్బుల ద్వారా సాయం అందించడం చాలా సంతోషకరమైన విషయం. మరి వేళ తుఫాన్లు కానీ, వరదలు కానీ, అదేవిధంగా మరి సాటి మనుషులకి మెడికల్గా కూడా చాలా చక్కగా మరి సహాయ సహకారాలు మరి ఈ క్లబ్ ద్వారా అందిస్తున్నారు. చాలా సంతోషం. మరి వేళ మన పక్కనే ఎడగొందంటే మరి రవికుమార్ గారిని మనం ఇప్పుడు కూడా మనం కొనియాడవలసిన అవసరం ఉంది. అలాగా అందరికీ కూడా అవకాశం ఉన్న కాడల్లా మరి సేవలు చేయడం మరి చాలా సంతోషకరమైన విషయం. మరి అదేవిధంగా దీంట్లో డిసిప్లిన్ కూడా నేర్చుకోవచ్చు. ఇందులో నేను చాలాసార్లు చూస్తాను. మన చిన్నబాబు గారు మరి ఈవేళ నేను ఈ ప్రెసిడెంట్గా చేసినప్పుడు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా అది ఇప్పుడు కూడా ఏదైనా కంగారుగా పరిగెడుతుంటాడు. ఏంటి కంగారు అంటే రిపోర్ట్లు పంపేయాలి, ఈవెంట్లు పంపాలి. అదేవిధంగా మెంబర్షిప్ 30వ తారీఖు క్లోజ్ అయిపోతే మరి అర్జెంటుగా ఇది అవ్వాలనేటువంటిది ఒక డిసిప్లిన్గా ఈవెంట్స్ చేయడం, ఈవెంట్స్ని ఇమ్మీడియట్గా ఇంటర్నేషనల్గా వాళ్ళందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం మరి చాలా సంతోషం. మరి ఇందులో చేరిన సభ్యులకి డిసిప్లిన్ ముందు వ్యక్తిపరంగా డిసిప్లిన్ పెరుగుతుంది అని నేను నమ్ముతుంటాను. మరి ఈ విధంగా డిసిప్లిన్తో ఉండటం చాలా అవసరం. మరి అదేవిధంగా మరి కొవ్వూరుకు వచ్చేటప్పటికి
మరి 18 సంవత్సరాలు కూడా 18 సంవత్సరాలు బట్టి చాలా చక్కగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇదంతా కూడా రవికుమార్ గారి ఒక ప్రోద్బలం ఎక్కువని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆయన బాగా ఇనిషియేటివ్ తీసుకుని ఇంకా మనం సేవలు చేయాలి, ఈ క్లబ్ బాగా అభివృద్ధిలోకి రావాలి అనేటువంటి దృక్పథంతో ఆయన సర్వీస్ని వీళ్ళందరికీ కూడా సైట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ సర్వీస్ని చేయడం, మరి కొవ్వూరికి వచ్చేటప్పటికి మీరు ఇప్పుడే అన్నారు, ఎందుకంటే తీరని కోరిక నేను వింటాను. ఇదివరకు లైన్లో మీటింగ్స్లో ఇలాగా వచ్చినప్పుడు పాలవర్గాల ప్రమాణ స్వీకరణకు వచ్చినప్పుడు క్లబ్కి కొరత ఏంటంటే సొంత బిల్డింగ్ ఏర్పాటు చేయాలని. అదే మరి రాను అది వాయిదాలు పడతా వస్తుంది. మరి ఆ అదృష్టం ఎవరికి వస్తుందో నాకు తెలియదు. ఎవరితో హయాంలో ఈ క్లబ్ను మరి ఏర్పడతారో మరి నాకు తెలియదు. కానీ ఇందులో పోటీ పడవలసిన అవసరం ఉంది. నిరుత్సాహపడకుండా పోటీ పడి మన క్లబ్కి, కొవ్వూరు లయన్స్ క్లబ్కి సొంత బిల్డింగ్ని ఏర్పాటు చేసుకునేలాగా అవకాశాన్ని ట్రై చేయాలి పాలక వర్గాలన్నీ కూడా. ప్రోటోకాల్కి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఎవరైతే ఒక పదవిలో ఉన్నారో నెక్స్ట్ ఇయర్ ఆ పదవి మారిపోతుంది. ఆ పదవికే ప్రోటోకాల్ ఉంటుంది తప్పించి ఆ ఇండివిజువల్ వ్యక్తికి మాత్రం ప్రోటోకాల్లో ప్రయారిటీ ఉండదు సార్. సపోజ్ ఈ క్లబ్ నుంచి ఎవరన్నా గవర్నర్గా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం కానీ ఎప్పుడైనా కానీ ఆ పదవి ఆ సంవత్సరం జిల్లాకి ఆయన గవర్నర్ తప్పించి క్లబ్ లెవెల్కి వచ్చేసరికి ఆయన క్లబ్లో సభ్యుడు మాత్రమే. ఆ క్లబ్లో రీజియన్ చైర్పర్సన్ ఉన్నా, జోన్ చైర్పర్సన్ ఉన్నా, ఎవరైనా సరే క్లబ్కు సంబంధించి క్లబ్లో ప్రెసిడెంట్ ఈజ్ ద సుప్రీం. మిగిలిన వాళ్ళందరూ కూడా క్లబ్ మీటింగ్స్లో అందరూ కూడా జిల్లా గవర్నర్ అయినా ఎంత పదవిలో ఉన్నా సరే, ఈవెన్ మల్టిపుల్ ఇంటర్నేషనల్లో ఉన్నా సరే వారు మాత్రం క్లబ్లో మాత్రం సభ్యులే సార్. ఆ విధంగా మీరు డిసిప్లైన్ గురించి ప్రస్తావించారు కాబట్టి ఈ సందర్భంగా చెప్పడం నా బాధ్యతగా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ జూన్ టు జూలై ఉంది. సో ఈ టీంకి కొత్త టీంకి కూడా మంచి అవకాశం దొరికింది సార్. మీ మాట ప్రకారం వారు ఆ కార్యవర్గం వారితో పాటు సభ్యులందరూ కూడా We are the lions. Whoa, we serve. Whoa, we are the lions. Whoa, when we serve, every cry should be heard, and every tear should be wiped. So we serve. We serve. Yeah. Whoa. We are the lions. Whoa. We serve. Whoa. We are the lions. Whoa. We serve. Let them be healed with our compassion. Yeah. Let them be filled and let them be loved. Whoa. We are the lions. Whoa. We serve. Whoa. We are the lions. Whoa. We serve. Whoa. We are the lions. Whoa. We serve. Whoa. We are the lions. Whoa. For 100 years we've served. జయరాజ్ గారి టీంకి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. సహాయ సహకారాలు అందించాలని, మరి ఏ విధమైన సాంకేతికపరమైన మన లైనెస్ పరమైన సలహాలు అవసరమైతే కూడా మేము అందరం కూడా మీ వెనకే ఉన్నామని తెలియజేస్తూ, యాజ్ ఏ జిఎల్టీ కోఆర్డినేటర్ మీరందరూ కూడా మీ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే యాజ్ ఏ మెంబర్స్గా సర్వీస్ చేస్తూ మన నాయకత్వాన్ని ఎంత పెంపొందించుకుంటే అది వ్యక్తిగతంగాను అది లైనిజంగాను కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. దానికి లైన్ పోర్టల్ అని ఒకటి ఉంది. అది ఆల్రెడీ చాలామందికి తెలుసు. దాని ద్వారా మీరంతా లబ్ధి పొంది అన్ని కోర్సులు లోకి వెళ్ళి కోర్సులు అన్ని చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మేడం. ట్రాఫిక్ లేట్ అవడం వల్ల నాకు కొంచెం సమావేశానికి ఆలస్యంగా వచ్చాను. పెద్ద మనసుతో దయతో అందరూ మన్నించండి. అలాగే కొవ్వూరు లయన్స్ క్లబ్కి గత కార్యవర్గం జయరాజు గారి నాయకత్వంలో చక్కటి కార్యక్రమాలు చేశారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గోటపాటి ప్రసాద్ గారు మరియు వారి కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో కంటే రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ కొవ్వూరు క్లబ్ ఎంత పటిష్టంగా ఉండడానికి చాలా ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ. ప్రముఖంగా కొత్తపల్లి రవికుమార్ గారు, ఆయన లైనిజంలో చాలా మందికి మార్గదర్శకులు, ఎంతోమంది నాయకులు తయారు చేసినటువంటి వ్యక్తి. మాకు కూడా ఆయన చాలా మార్గదర్శకులు. అటువంటి నాయకత్వంలో మన చంద్రబాబు చౌదరి గారు, సుబ్రహ్మణ్యం గారు వంటి నాయకులు ఈ క్లబ్లో ఉండడం, వారితో పాటు సభ్యులందరూ కూడా మంచి క్రమశిక్షణతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు తెచ్చారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. జోన్చార్ అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. మరి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గ సభ్యులందరికీ కూడా మా తరఫున, మా నిడదవోలు క్లబ్ తరఫున వారికి మా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం వారు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసి డిస్ట్రిక్ట్లో మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంసీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాగల్లు నెల్లూరు క్లబ్ నుంచి చేసినటువంటి అన్ని క్లబ్బుల సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున నూతన కమిటీగా ఏర్పడిన కొవ్వూరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి గోడపాటి సత్యప్రసాద్ గారికి, సెక్రటరీ అంటవన్ రమేష్ గారికి, అలాగే ట్రెజరర్ పరిమి సోమరాజు గారికి, మా చాగల్లు నెల్లూరు లయన్స్ క్లబ్ తరఫున ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు మంచి మంచి సర్వీస్ కార్యక్రమాలు చేయాలని, ఇంకా ఈ క్లబ్ని మంచి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంబోసీ గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. లైన్ నాగలలిత గారు దేవరపల్లి లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు వచ్చి కంటమణి రమేష్ బాబు గారికి, ట్రెజరర్ పరిమి సోమరాజు గారికి హృదయపూర్వక అభినందనతో పాటు అలాగే వేదిక నుంచి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే ఇక్కడికి వచ్చిన లైన్ మెంబర్స్ అందరికీ, ఇతర ఎవరైతే వచ్చారో అదర్స్ ఉన్నా కానీ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మేము ముందుకెళ్తాము. అలాగే ఈ సంవత్సరం కూడా మీరు చేసే యాక్టివిటీస్ అన్నింటికీ ఇన్స్పిరేషన్గా తీసుకొని మా క్లబ్ కూడా మేము ముందుకు వెళ్ళాలని ప్రిపేర్డ్గా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. మరొకసారి అభినందనతో ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. తాళపూడి లైన్స్ క్లబ్ నుంచి చేసినటువంటి చార్టర్ ప్రెసిడెంట్ మారన్ రామూర్తి గారిని వచ్చి వారి బ్లెస్సింగ్స్. ఆఫీస్ బేరర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈరోజు ఇన్స్టలేషన్ ఆఫీసర్ మరియు ఇండక్షన్ ఆఫీసర్ చేసినటువంటి అంకిజాక్షన్ గారికి, అలాగే జిఎల్టీ గారి కొత్త విజయశ్రీ గారికి, అలాగే చంద్రబాబు గారికి, ఆర్సీ జడ్సీ గారు అందరికీ కూడా, మరియు కొవ్వూరు లయన్స్ క్లబ్ సభ్యులందరికీ, వివిధ క్లబ్బుల నుంచి వచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కొవ్వూరు లయన్స్ క్లబ్ గత 7-8 సంవత్సరాల నుంచి కూడా జిల్లాల క్లబ్బులతో కూడా పోటీ పడుతూ చాలా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ముందు ముందు కూడా గోడపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో మంచి ఉన్నత స్థానంలో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాదొక విన్నపం అండి. ఇదే రోజు మధ్యాహ్నం 2:30 గంటలకి మా తాళపూడి లయన్స్ క్లబ్ ఇన్స్పిరేషన్ కార్యక్రమానికి కూడా ఈ వివిధ క్లబ్లు ఇచ్చిన సభ్యులందరికీ కూడా ఆహ్వానిస్తున్నాను. వారందరూ మా ఇన్స్పిరేషన్ కార్యక్రమం కూడా తప్పనిసరిగా రావాల్సి మా నూతన ఎన్నిక కాబోతున్న మా ప్రెసిడెంట్ గారిని ఆశీర్వాదంగా కోరుతున్నాం. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్ గారు మీటింగ్ అటెండ్ చేయండి. తర్వాత అవుట్ గోయింగ్ పిఎస్టీస్కి మీరు సన్మాన కార్యక్రమం చేయండి.